డోలియే. ఇక్కడ గిరిజన అనేది జరుగుతుంది. వీళ్ళు డోలు వంచడానికి వచ్చారనమాట. అందుకని చెప్పేసి మొత్తం ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలంతా వచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గిరిజన డ్రెస్లో చూడండి ఎట్టున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రంజాన్ నెలలో 10వ రోజు నుంచి 15వ రోజు వరకు మైండ్ బ్లోయింగ్ ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్ పండుగ ఒకటి జరగబోతుంది అనమాట. సంచులు తగిలించుకొని అండ్ కవర్లు ఎత్తుకొని ఇంటికాడికి వెళ్ళేసి చాక్లెట్లు అనేవి తీసుకొచ్చుకుంటారు. సో ఒకసారి మీరు అరబిక్లో క్లిప్ ఎలా ఉంటుందో చూడండి. ఈ క్లిప్ తర్వాత మీరు కంటిన్యూషన్ వీడియో చూసారంటే మీకు లైవ్లో నేను ఎలా ఉంటుందనేది చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ చూసేయండి. ఏం అర్థం కాలే కదా, అర్థం అడిగి నేను చెప్తా. ఫస్ట్ మా వాళ్ళు ఈరోజు చాక్లెట్ అయితే తెప్పించారనమాట. నేను హోల్సేల్గా చాక్లెట్లు తీసుకొని వచ్చా. అండ్ జేమాల చాక్లెట్లు రేట్ ఎంత ఉంటాయో చూడండి ఫస్ట్, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అర్బానా తీసుకొని చాక్లెట్ల కంటూ సపరేట్ సెక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చాక్లెట్లు ఏ కావాలంటే అవి తీసుకోవచ్చు. సో ఇక్కడ కేజీ2 ఉంటాయి, 2 కేజీ2 ఉంటాయి, వచ్చేసి 2 కేజీ చాక్లెట్ ప్యాకెట్. మీకు ఏది కావాలంటే అది తీసుకున్నావా వేసుకున్నావా. చూడండి, 1 కిలో ప్యాకెట్. ఇది వచ్చేసి 900 ఫిల్స్, అంటే 2 దినాలు పడుతుంది. 500 రూపాయలు ప్యాకెట్ ప్యాకెట్. ఇది వచ్చేసి 2 కిలోలు ఉంది, 2 కిలోగ్రామ్స్, 1 దినాల్లో 290 ఫిల్స్. ఇదంతా సపరేట్ సెక్షన్ అనమాట. చాక్లెట్లకు మాత్రమే గిరిగాని వచ్చిందంటే ఇట్లా మొత్తం అన్నీ పరిచిపెట్టేస్తారు. ఇది వచ్చేసి లాలీపాప్స్ ఆఫర్ అయితే ఉన్నాయన్నమాట. దినారే అంటే 2 ప్యాకెట్లు వచ్చేసి దినారు. ఈ చాక్లెట్ వచ్చేసి దినారు 200 ఫిల్స్. ఇక్కడ ఇవి తీసుకొచ్చిన చాక్లెట్లన్నీ దీంట్లో పోసుకొని దీంట్లో చుట్టూ నిలబడుకొని ఇంట్లో వాళ్ళంతా గిరిగాన్ అని చెప్పేసి వాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇట్లా బొట్టల్లో పోసుకొని చాక్లెట్లన్నీ ఈ టైప్ బాక్సులు ఉంటాయి. లోపల 15 బాక్సులు ఉంటాయి అన్నమాట. 50 దినార్లు అయిపోయే కొద్దీ వస్తూనే ఉంటాయి. బాగా సేల్ అయిపోతాయి అన్నమాట లాలీపాప్లో. హౌ మచ్ దిస్? 2 kg 900. 2 కిలో 1 కిలో 400 గ్రామ్స్. ఇది 1.5 కిలో ఉంది. 120 పీసులు వస్తాయి అనుకుంటాను దీంట్లో. సో చూడండి, 2 kg 950 ఫిల్స్. ఏమో జెల్లీలు అన్ని రకాలు చూడండి. క్రీమ్ వస్తుంది, ఇవి కూడా జెల్లీ టైప్. వీటిలో చూడండి శనక్కాయ పప్పులు అవి ఇవి ఉన్నాయి. మొత్తం ఇవన్నీ మిక్స్ అనమాట. ఇది వచ్చేసి 5 కిలోలు, 5 కిలోస్ బ్యాగు. రేట్ వచ్చేసి 800 ఫిల్స్. లాలీపాప్లు, శనక్కాయలు, చాక్లెట్లు ఇంకా రకరకాలవి ఉన్నాయి. సంవత్సరం పెడతారు. సో అన్నీ ఆఫర్లు ఉంటాయి అన్నమాట. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని పోతుంటారు. అలాగా గిరిగాన్లు ఈ రేట్లు తక్కువ ఉంటాయి అనుకుంటాం, కానీ గిరిగాన్లోనే రేట్లు ఎక్కువ పెంచుతారు. ఎట్లయినా కొంటారని చెప్పేసి. సో మన వాళ్ళంతా గిరిగాన్లో రేట్లు తగ్గుతాయి, చాక్లెట్లు ఎక్కువ రేట్లు తక్కువకు వస్తాయని చెప్పేసి కొంటూ ఉంటారు. అదంతా వస్తుంది. రేట్లు ఎక్కువ పెరిగేది గిరిగాన్లోనే. మా పిల్లోడు గిరిగాన్ డ్రెస్ వేసుకొని స్కూల్ దగ్గరికి వేసి వచ్చాడు అనమాట. అక్కడ పొద్దున్న వెళ్ళేటప్పుడు సంచులు అయితే తీసుకుని వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వటానికి. ఇప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చినట్టు కూడా తీసుకొచ్చుకున్నాడు. గిరిజన డ్రెస్లో చూడండి ఎట్టున్నాడు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కటి ఇచ్చి ఉంటారు అన్నమాట దీన్ని. సో అట్లా అందరూ పిల్లలు వీడు 20 ప్యాకెట్లు 20 మంది ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేసి వచ్చాడు. సో వాళ్ళు
వీళ్ళకి తలా ఒకటి ఇచ్చుంటారు కదా, అవన్నీ ఒక 20 ప్యాకెట్లు పైన ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క టైప్ ఇట్లా ఒక బాక్స్ ఇస్తే, ఇంకొకటి వచ్చేసి ఇట్లాంటి కవర్లలో ఇస్తే. సో ప్రతి దాంట్లో చాక్లెట్ ఉంటాయి అన్నమాట. దాంట్లో చాక్లెట్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్నిటిలో లోపల వచ్చేసి చాక్లెట్లు ఉంటాయి. సో ఈవినింగ్ వచ్చేసి మా వాళ్ళు బయట వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది అప్పుడు చూపిస్తా. అక్కడ ఫీలింగ్ ఏమొస్తుందంటే, ఓ ఇంత బాగా చేసుకుంటారు ఆ పండగ అనే ఫీలింగ్ వస్తుంది. అంత బాగా జరుపుకుంటారు అనమాట. ఈ గిరియాన్ అనేది 5 రోజులు జరుగుద్ది. లాస్ట్ రోజు మాత్రం బాగా చేసుకుంటారు. అంటే ఈ 5 రోజులు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో అది మీకు క్లారిటీగా మేము చూపిస్తా, పిల్లలు వెళ్ళేది ఏం చేస్తారు ఏంటని చెప్పేసి. సో వీడియో ఎండ్ వరకు చూసేదానికి ట్రై చేయండి. 8 అవుతుంది చూడండి, స్టార్ట్ చేశారు. 7 గంటల నుంచే అంటే నమాజ్ అయిపోతుంది అనమాట. ఒక పొద్దులు చెల్లిచ్చేసిన తర్వాత 7 గంటల నుంచే ఇంకా ఇట్లా ఇంటింటికాడికి కవర్లు ఎత్తుకొని తిరుగుతుంటారు అనమాట. చూడండి, కొంతమంది డోళ్ళు వేసుకొని తిరుగుతారు మెడలో, కొంతమంది వచ్చేసి సంచులు వేసుకొని తిరుగుతారు, కొంతమంది మామూలుగా కవర్లు ఎత్తుకొని తిరుగుతారు. సో రకరకాలుగా అనమాట. ఇంటింటికాడికి వెళ్ళేసి సాంగ్ పాడమంటారు. వాళ్ళు సాంగ్ పాడమని తర్వాత సాంగ్ పాడితే వీళ్ళు వచ్చేసి కొన్ని చాక్లెట్ ఇస్తారు, తలా కొన్ని. ఇక్కడ గిరియాన్ అనేది జరుగుతుంది. వీళ్ళు డోలో అంచేదానికి వచ్చారనమాట. అందుకని చెప్పేసి మొత్తం ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలంతా వచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అంతా కవర్లు వేసుకొని ఎదుగుండి డోల్లో అంచేవాళ్ళు అనమాట. అందరూ గడ్డలు పెట్టుకొని వచ్చారు. ఈ కోవిడ్ వాళ్ళే చేపిస్తున్నారు అనమాట ఇక్కడ. సో వీళ్ళు డోల్లో అంచేవాళ్ళు పిల్లలు అంతా గిరియాన్ అని చెప్పేసి సంచులు వేసుకొని వస్తున్నారు. వీళ్ళ డోలు పలకలం. ప్రతి ఇంట్లో కాదు, ఈ చుట్టుపక్కల మొత్తం వీళ్ళొక చూడండి చూడండి అక్కడ వాంచుతా అండి. ఈ పిల్లలు కూడా డోల్ వేసుకోవచ్చు సార్. అలా బీబీ రో దాఖల్. అందరూ వచ్చేసారు అనమాట. సాంగ్ అట్లా పాడుతూ ఉంటారు. చూడండి బాగా. భయంకరంగా చేస్తారు ఈ ఊర్లో. అంటే సహరాన్ ఏరియాలో ఉన్నారన్నమాట. సహరాన్ ఏరియాలో ఒక ఇంట్లో ఈ మాది చేస్తున్నారు. సో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఇట్లా వాంచుతూ ఉండేసరికి మొత్తం అందరూ వచ్చేసారు అనమాట ఇక్కడికి. అంతే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఇంటింటికాడికి వెళ్ళేసి తీసుకొచ్చుకుంటారు అనమాట చాక్లెట్లు. పండగ అనేది వచ్చిందంటే డబ్బులు ఉన్నోడు, డబ్బులు లేనోడు, ఇక్కడ కూడా బలిచిన వాళ్ళు, డబ్బులు లేనోళ్ళు ఆడికాడికి ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రంజాన్ నెలలో మాత్రం వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారో, ఎంత బాగా ఈ పండగలు అనేటివి మంచి చెడ్డ ఉన్నోళ్ళు లేనోళ్ళని తేడా లేకుండా జరుపుకుంటారో అంత బాగా జరుపుకుంటారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళు చేసుకోవడం కానీ, ఇంటింటి దగ్గరికి వెళ్ళటం కానీ. వాళ్ళు అదొక ఇక్కడ కువైట్లో నేను చెప్తున్నా, పక్కింట్లో వాళ్ళకి ఆ పక్కింట్లో వాళ్ళకి అసలు సంబంధమే లేకుండా ఉంటారనమాట. అంటే మన బంధువులు అనే వాళ్ళ ఇళ్ళకి మాత్రమే వెళ్తారు, కానీ ఈ పక్కింటి వాళ్ళకి ఆ పక్కింటి వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఉంటారు. ఈ పండగ వచ్చినప్పుడు మాత్రమే
ప్రతి ఇంటికి వెళ్ళటం, తిరగటం, వాళ్ళతో కలవటం ఇలాంటివి చేస్తారన్నమాట. ఈ రంజాన్ నెలలో మాత్రం కనిపించిన ప్రతి మనిషికి సలాం చెప్పడం అండ్ నమాజ్ మసీద్కి వెళ్ళి చేసుకోవడము అండ్ సాయంత్రం అయిందంటే ఫుడ్ అందరికీ పంచడము అండ్ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఇట్లా 10వ రోజు కానీ 15వ రోజు వరకు పండుగ చేసుకోవడం లాంటివి చేస్తారు. ఎందుకు? వాళ్ళకి అదొక ఇది, దేవుడు అంటే అదొక భక్తి, అదొక భయం. ఇలా బ్యాచ్లుగా రోడ్ల మీద ఆడపిల్లలు మగపిల్లలు తిరుగుతూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు ఏదే కానీ ఆలోచించరు. మంచి చెడు రోడ్ల మీద బండ్లు ఇండ్లు ఏం పట్టించుకోరు. వీళ్ళు సంచులు వేసుకొని తిరిగేదే ఇలా పండగ అనేది, ఫెస్టివల్ అనేది బాగా జరుపుకోవడమే. గిరిగాన్ ఈ సాయంత్రం అయిందంటే రాత్రి 12-1 గంట వరకు కూడా కద్దామాలను వేసుకొని తిరుగుతూ ఉంటారు. డోల్ ఇదే సూపర్. పిల్లలు భయంకరంగా డోళ్ళు వేసుకొని పరిగెత్తున్నారు చూడండి. రోడ్లు ఈదుల మీద ఇంకా ఇదే తిరుగుడే పని. టైం వచ్చేసి కరెక్ట్గా 11:55 అవుతుంది. 11:55. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు బ్యాక్ సైడు, ఈ ఇంట్లో అయితే ఉన్నారనమాట. నేను కోవిడ్కి వచ్చిన స్టార్టింగ్లో ఇదే ఇంట్లో ఈ రూమ్లోనే ఉండేవాడిని. 1.5 నెల రోజులు ఇక్కడే ఉన్నా. ఎందుకంటే నాకు లైసెన్సు బతాకా ఇవన్నీ రావడానికి టైం పట్టింది. అంటే నాకు రూమ్ అంటూ లేదనమాట. అప్పుడు ఇక్కడ డ్రైవర్ రూమ్లోనే ఉన్నాను. ఆ తర్వాత మా సార్ తీసుకుని వెళ్ళి వేరే రూమ్లో పెట్టాడు. అక్కడ ఇప్పుడు ఉంటున్నా, మీరు చూసే ఉంటారు వీడియోస్లో. సో ఈ ఇంట్లో గిరియాన్ అనేది జరుగుతుంది లోపల, అందుకని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా ఏ టైంకి వెళ్తారో తెలీదు. పండగ అనేది గిరియాన్ అంటే చాక్లెట్ల పండుగ. అంటే రంజాన్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి రంజాన్లో ఇదొక 15 రోజు జరుపుకుంటారు అనమాట. అంటే బాగా డ్రైవర్లకు కానీ కోవిడ్ ఇంట్లో పనిచేసే కద్దామాలకి చాక్లెట్లు విచ్చలవిడిగా ఫ్రీగా కేజీలు దొరుకుతాయి. తీసుకొని అవి సాఫర్ పంపించుకోవడము, ఇంట్లో పిల్లలకి అవి పంపించుకుంటారు. ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళలో దొరుకుతాయి, కానీ కొన్ని ఇళ్ళల్లో దొరకవు. అంటే కొంతమంది పిల్లలు బయటికి వెళ్ళి ఇట్లా తీసుకొచ్చుకోరు అనమాట. సో అలాంటి వాళ్ళకి కొంచెం చాక్లెట్లు అనేటివి దొరకవు. సాంగ్స్ పాడి ఇట్లా జరుపుకుంటారు. మీరు చూసే ఉంటారు. వీడియో ఎండ్ వరకు చూసుంటే క్లారిటీగా అర్థమైంటుంది. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫెస్టివల్ ఒకటి ఉంది రంజాన్లో అని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. దయచేసి వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.